శ్రీ గణేశాయ నమః. శివాయ గురవే నమః. ఈరోజు మనం శివమహాపురాణం నుంచి సౌమిని అనే బ్రాహ్మణకాంత కథ తెలుసుకుందాం. సౌమిని అని బ్రాహ్మణ దంపతులకి పుణ్య దంపతులకు జన్మించినటువంటి అమ్మాయి. ఆవిడ బాల్యం నుంచి కూడా వేదాంగాలు, ఉపనిషత్తులు, సకల శాస్త్రాలు ఆవిడ పఠించింది. మహాశివభక్తురాలు, మంచి గుణవంతురాలు, బహు సౌందర్య రాశి. ఆవిడ గొప్ప గుణవంతురాలు కూడా. తల్లిదండ్రులకి చాలా ముద్దుగా పెంచడంతో పాటు ఆవిడ తల్లిదండ్రులు కూడా ఎంతో గౌరవించేది. ఇదిలా ఉండగా ఆవిడ బాల్యం నుంచి చాలా గొప్ప శివభక్తురాలు. అలా ఆవిడకి వివాహం చేయడం జరిగింది. వివాహం చేశాక ప్రారంధ కర్మ వశాత్తు ఆవిడ భర్త చిన్నతనంలో మరణించాడు. ఆ తర్వాత కొంతకాలానికి, అంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలు కదా, భర్త మరణించాడు. తర్వాత 8 ఏళ్ల వయసులో ఆ అమ్మాయికి వేరొక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయమైన అమ్మాయి చెడు బుద్ధి కలిగినటువంటి అమ్మాయి. ఎప్పుడైతే మనం ఎంత మంచి వాళ్ళమైనా ఆ చెడు బుద్ధి గల వాళ్ళతో స్నేహం చేస్తే మన మంచి గుణాలన్నీ పాడైపోవడం ఖాయం, నాశనం అయిపోవడం ఖాయం, మన జీవితం కూడా నాశనం అవ్వడం ఖాయం. ఎలాగైతే బంగారంలో రాగి చేరితే బంగారం విలువ తగ్గుతుందో, చెడు నడత కలిగిన వాళ్ళని చూస్తే వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళతో కొద్ది సమయం గడిపినా మన జీవితం నాశనం అవ్వడం ఖాయం. ఇలా ఎప్పుడైతే ఈ చెడ్డ వ్యక్తి గల అమ్మాయితో స్నేహం చేసిందో, దాదాపు 8 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళ వరకు ఈ అమ్మాయికి, సౌమినికి ఉన్న మంచి గుణాలని పోయి, శివారాధన కూడా పోయి, ఏమైంది అంటే దుష్ట సాంగత్యం, పరపురుష సాంగత్యం అలవాటైంది. ఆమెని తన సొంత కుటుంబం వాళ్ళందరూ వెలివేశారు, బంధువులు వెలివేశారు, ఉన్నత వర్గాలందరూ వెలివేశారు. ఆ రోజుల్లో డబ్బుకి విలువ ఉండేది కాదు, మనిషి యొక్క క్యారెక్టర్కే విలువ ఉండేది. సో ఈ అమ్మాయి 16 ఏళ్ల వయసులో మొత్తం ఎంత నాశనం అవ్వాలో అంత నాశనమై, ఇదిలా ఉండగా అగస్త్య మహర్షి కాశీ నుంచి ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తూ శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యన ఈ అమ్మాయిని చూసి, ఆయన త్రికాల వేది దివ్య దృష్టి సంపన్నుడు కనుక ఈ అమ్మాయిని ఆపి, అమ్మ బ్రాహ్మణ కులంలో జన్మించావు, ఉన్నతమైన చదువుకున్నావు, గొప్ప గుణవంతురాలివి, ఇలా చెడు నడత పట్టొచ్చా, చెడు స్నేహాలు చేయొచ్చా, చెడు అనేది ఆకర్షణగా కనబడుతుంది కానీ దాని మాయలో పడకూడదని చెప్తే, నువ్వెవరు నాకు చెప్పడానికి, నీ పని నువ్వు చూసుకో, ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నీకు నా గురించి ఎందుకు అని ఏకవచనంతో అగస్త్య మహర్షిని అవమానించింది. ఆల్రెడీ ఆ అమ్మాయికి ఎంతో ఆ చేసిన పాపం వల్ల చిన్నప్పటి నుంచి ఉన్న పుణ్యం ఖర్చు అయిపోయింది, బుద్ధి భ్రష్టమైంది. ఎప్పుడైతే అగస్త్య మహర్షిని కూడా తోలనాడి అవమానించిందో, మంచి చెప్పిన అగస్త్య మహర్షిని కూడా ఆవిడకున్న కొద్దిపాటి పుణ్యం కూడా కాలి బూడిదైంది. కానీ అగస్త్య మహర్షి కోపం తెచ్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళు నిత్య శివ ధ్యాన తత్పరులు కనుక ఆయన కోపం తెచ్చుకోకుండా, సరేనమ్మా నీకు భగవంతుడే మంచి చేయాలని చెప్పి అగస్త్య మహర్షి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెంటనే ఈ అమ్మాయి ఒక నిమ్న కులానికి చెందిన వేరొక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతనితో పాటు కళ్ళు తాగుతూ, మాంసం తింటూ, ఇలా ఎన్నో చెడు అలవాట్లకి బానిసైంది. క్రమక్రమంగా విపరీతంగా మద్యం తాగడం వల్ల పొట్ట పెద్ద బాణ పొట్టలాగా విపరీతంగా పెద్దదైపోయింది. శరీరపు ఆకృతి కూడా మారిపోయింది. వెంటనే ఈవిడ మాంసం అన్నీ తింటూ సకల విధాలైన మాంసాలకి అలవాటు పడింది. ఎందుకంటే మొదటి నుంచి చెడ్డవాడు ఒక తరహాలో ఉంటాడు, కానీ ముందు మంచిగా ఉండి ఒక దైవారాధన, తెల్లవారి దీపారాధన, ఇంట్లో గణపతి ముందు, అమ్మవారి ముందు నమస్కారం చేసుకోవడం, ఈశ్వరుడి మీద పువ్వు పెట్టడం, ఇలా మంచి రామాయణ, భారతాలు, భగవద్గీత లాంటి మంచి గ్రంథాలు చదువుకోవడం, ఇలాంటి అలవాటు ఉన్నవాడు ఒకసారి చెడు నడత పడితే వీడు ఇంకా త్వరగా పతనం అవుతాడు. ఇప్పుడు ఎవరెవరైతే గోమాంసం తింటున్నారో, గోమాంసం తిన వాళ్ళకి శరీరం లోపల పుళ్ళు కంపు కొట్టి రక్తం చెడిపోయి మాంసం కుళ్ళిపోయి లోపల పుళ్ళు పుడతాయి. మరి మొదటి నుంచి పాకిస్తాన్ వాళ్ళు, ముస్లిమ్స్ తింటున్నారంటే మొదటి నుంచి తినవాడికి కొంత టైం పడుతుంది, వాడు అవసరం దశలో అనుభవిస్తాడు.
కానీ మొదటి నుంచి అలవాటు లేనివాడు కనుక తింటే వాడు త్వరగా పతనం అవుతాడు. ఏదైనా అది ఆరోగ్యానికి మంచిది కాదు ఎవరు తిన్నా సరే. గోవు తల్లి లాంటిది, దాన్ని అన్ని జంతువులతో కలపకూడదు. తల్లి లేని వాళ్ళకి గోవుని సేవిస్తే తల్లిలాగా ఆశీర్వదిస్తుంది గోవు. గోవు అంటే ఇక్కడ నేను చెప్పేది భారతదేశపు స్వదేశీ దేశవాళీ గోవులు చెప్పేది. మీద శివలింగం ఆకృతిలో ఒక మూపురం ఉంటుంది, అవి మన దేశవాళీ గోవులు. ఓకే, ఇప్పుడు మన విషయానికి వస్తే, భర్త ఒకరోజు తాటి చెట్టు ఎక్కుతూ కళ్ళు తీయడానికి వస్తూ కింద పడిపోయి మరణించాడు. ఆ నిమ్న కోళానికి చెందిన వ్యక్తి. భర్త అని అనకూడదు, ఇక్కడ సాంగత్యం చేస్తుంది సహజం. ఎందుకంటే అందం ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా మనం వెంట ఎవరు ఎప్పుడు పడతారు? నీ వెనక ఆస్తున్నప్పుడు, లేదా నీలో అందం ఉన్నప్పుడు నీ వెంట పడతారు. నీలో అది లేదనుకున్నప్పుడు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అలాంటి తాత్కాలికమైన బంధాలు కనుక పడకుండా జీవితాన్ని ఈశ్వరమయం చేసుకోవడం, మన మంచి కోరి చెప్తున్న వ్యక్తుల్ని మనకి నచ్చకపోయినా మనకు మంచి చెప్పి దారిలో పెట్టి తిట్టి మంచి దారిలో సరైన దారిలో ఈశ్వరుడి మార్గంలో పెట్టే వ్యక్తులను దూరం చేసుకోకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆ అమ్మాయికి ఒక రాత్రి నిద్రపోతుంటే ఆకలేసి మాంసం తినాలని కోరిక విపరీతంగా పుట్టింది. విపరీతంగా కళ్ళు తాగింది, మాంసం కావాలనిపించింది. వెంటనే ఆ చీకట్లో ఆ ఉన్మత్తమైన స్థితిలో, ఎందుకంటే ఒక చెడు గుణం మొదలైందంటే అన్నీ వస్తాయి. ఎన్నో చెడు గుణాలు ఉన్నాయని భయపడక్కర్లేదు. ఎన్నో ముళ్ళు వేయచ్చు ఒక తాడికి, కానీ ఒక ముడి విప్పితే మిగతా ముళ్ళు ఇప్పేయచ్చు. అలా ఒక చెడు గుణాన్ని దూరం చేసుకుంటే మిగతా చెడు గుణాలు ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి. కానీ అమ్మాయి ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఆ రాత్రిపూట కత్తి పట్టుకొని చూరులోంచి కత్తి తీసి వెళ్ళి నల్లటి మేక అనుకొని ఒక నల్లటి దూడని చంపేసి, కపిల గోవులు అంటారు నల్లటి గోవులు. శివుడి దృష్టి చేత అవి నలుపుగా మారాయి. ఆ కపిల గోవు ఉంటే నమస్కరించుకోవాలి. ఏ గోవు అయినా పవిత్రమే, కపిల గోవు ఇంకా శ్రేష్టం అని చెప్తారు. కపిలం అంటే నలుపు రంగులో ఉండేది. అయ్యో దూడని చంపేసాని లోపలికి తెచ్చి చూస్తే శివ అని అప్రయత్నంగా అనుకోకుండా నోటించింది. ఎందుకంటే ఎంత కాదనుకున్నా పుట్టిన నుంచి 8 ఏళ్ళ వరకు శివారాధన చేసింది కదా, దీనివల్ల శివ అనొచ్చు. కానీ వెంటనే ఈ చెడు గుణాల వల్ల ప్రబలినటువంటి మనసుని అదుపు చేసుకోలేక ఆ గోమాంసం భక్షించింది. అలా కొంతకాలానికి మనిషి గర్వం ఎంతవరకు, డబ్బు అహంకారం ఎంతవరకు, నువ్వు తినేది జీర్ణమయ్యేంత వరకు, నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు. కానీ ప్రపంచం నువ్వు చేసిన కర్మ ఫలితం నేను వెంటాడడం మొదలుపెట్టి శరీరంలో సత్తువు తగ్గిపోతే అప్పుడు నువ్వు యజ్ఞం చేయలేవు. ఎవరిని అవమానించాడు కదా, పడినవాడు అవమానం పడినవాడు పడినన్నాలు పడతాడు. చుట్టూ ఉన్న వాళ్ళు నేను మెచ్చుకుంటూ ఉండొచ్చు. కానీ నువ్వెవరినైతే అవమానించావో, ఒక ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్న వాడిని అవమానించావో, వాడి ద్వారా కానీ లేదా వేరే వాళ్ళ ద్వారా కానీ 3 రోజుల్లో కానీ 3 సంవత్సరాల్లో కానీ 30 సంవత్సరాల నాడైనా కానీ భగవంతుడు నీకు అంతకు రెట్టింపు నరకయాతాన్ని కలిగిస్తాడు. ఒక ధర్మాత్ముడిని అవమానించినందుకు వెళ్తాడు కారులో, ఈ హైవేలో ఏ లారీ కింద దూరిపోతాడు ఫ్యామిలీతో పాటు కారులో. ఇలాంటి దుర్మార్గుడు పంచడంతో ఫ్యామిలీ మెంబర్స్ కూడా అనుభవిస్తారు ప్రారంభం. సరే, ఇక మన కథకు వస్తే, ఈవిడ్ని రక్తం కుళ్ళు కంపు కొట్టి ఈవిడ దుర్వాసన గల రక్తంతో ఈవిడ బాధపడుతూ మంచం మీద లేవలేని స్థితిలో, మలమూత్రాలు కూడా మంచం మీదే చేసేసే స్థితిలో ఉన్న దశలో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈవిడిని ఈసరించుకొని పక్కన పెట్టేశారు. మానవ శరీరం ఇంతే, తాత్కాలికం. అందువల్ల చెడు బుద్ధి పట్టకూడదు. ఒంట్లో వయసు ఉండగానే ఎవరు ఉన్నప్పుడు కానీ భగవద్గీత చదవాలి, ఈశ్వరుడిని ఆరాధించాలి, ఇంట్లో నిత్యం శివపూజ చేసుకోవాలి. ఇంట్లో ఉంటూ మన ఇంట్లోనే మంచి మన ఈ రామాయణ భారత ఇతిహాసాలు చదువుకోవాలి. సరే, ఇక్కడ ఈ అమ్మాయి అలాగా ఈ సౌమిని అలా మరణించింది. కొంతకాలం కింద ఆ కుళ్ళు కంపు కొట్టి చీము నెత్తురు కారుతూ పుళ్ళు పట్టేసి ఇలా మరణించడం జరిగింది. ఆ తర్వాత యమకింకర్లు వచ్చి ఈవిడిని నరకయాతనలు పెట్టారు కొన్ని లక్షల సంవత్సరాల పాటు. అప్పుడు మరి ఈవిడ శివశివ అన్నది కదా, మరి దాని ఫలితం ఏంటంటే 2 మాటలు శివశివ అన్నది కాబట్టి నెక్స్ట్ జన్మలో ఏంటి అంటే ఈ చేసిన పాపాలకు తగిన శిక్షగా అనుభవించగా కటిక చీకట్లో నడిచి వెళ్తే కనబడనంతటి నలుపు రంగుతో ఒంటి నిండా పుళ్ళు పుట్టి దుర్వాసన గల రక్తం కారుతుండగా అంతటి ఘోరమైన శరీరాన్ని ఇచ్చి భూమి మీద పుట్టించండి. శరీరం మాట ఎలాగుంటుందంటే
100 గాడిదలు 1000 నక్కలు అరిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత హీనమైన జన్మ వాడు. చూసారా, ఈరోజు అందం డబ్బు ఉన్నాయని దుష్కర్మలు చేస్తే వచ్చే జన్మలో అంత ఘోరమైన జన్మలు పుట్టాల్సి వస్తుంది. నువ్వు నిత్యం శివారాధన, ధర్మబద్ధమైన జీవితం, ఒకటితో నీకు అనవసరం. నీ ధర్మం నువ్వు పాటిస్తూ ఏకాంతవాసంగా ఈశ్వరుని పూజిస్తున్నావా, మోక్షం వస్తుంది. మోక్షం రాపోయినా గొప్ప అపార శివభక్తి కలిగి ఒక ఉత్తమమైన జన్మ వస్తుంది. ఇప్పుడు ఈవిడికి ఇలాంటి జన్మ వచ్చింది. తల అదే ఆఫ్రికన్ వాళ్ళలాగా ముళ్ళున్నట్టుగా వెంట్రుకలు నిలబడిపోయి కారు నలుపు, అరిస్తే 100 గాడిదలు 1000 నక్కలు అరిస్తే ఒకేసారి అరిస్తే వచ్చే కఠోరమైన స్వరం, ఒంటి నిండా పుళ్ళు. దాంతో ఇలాంటి దాన్ని చూసి తండ్రి కూడా హెచ్చరించుకొని విడిచిపెట్టేశాడు. ఈవిడ ఎవరు వివాహం చేసుకోలేదు. ఆఖరికి భిక్షాటం చేస్తూ కళ్ళు కూడా లేవు ఇక్కడ ఈవిడికి జన్మలో చేసిన పాపాలకు ఫలితంగా. ఆఖరణ వృద్ధాప్యం వచ్చేసింది. ఈవిడ మొత్తానికి ఎవరో యాత్రికులు గోకర్ణం మహాశివక్షేత్రం, అక్కడే ప్రఖ్యాతమైన గణపతి గుడి ఉంది. రావణాసురుడు అక్కడ తపస్సు చేశాడు. కార్తీక పురాణంలో చూసుకుంటే గోకర్ణుడు అనేవాడు కూడా అక్కడే మోక్షం పొందినట్టుగా చెప్పబడుతోంది. అక్కడికి మరి 2 మాటలు శివశివ అన్నందుకు గోకర్ణం చేరేలా చేయండి అనేది దైవశాసనం. ఈవిడ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అంతటి హీనమైన జన్మ ఎత్తింది. పాప వృద్ధాప్యం వరకు అలాగే బాధపడింది. శరీరం చూస్తే కారు నలుపు, హీనమైన జన్మ. కానీ 2 మాటలు శివశివ అన్నందుకు గోకర్ణం నడిచి వెళ్ళే భాగ్యం కలిగింది. అక్కడ దారి పొడవున ఎన్నో శివలింగాలు ఉన్నాయి. శివలింగం మాటకొస్తే మాట చెప్పుకోవాలి. పెద్ద పెద్ద శివాలయాలు అందరూ పూజలు చేస్తారు, కానీ అనాథ శివలింగాలు ఉంటాయి, ఎవరు పూజ చేయరు, పట్టించుకోరు. అలాంటి శివలింగం మీద నువ్వు ఒక ఆకు పెట్టినా, చిన్న చుక్క నీరు పోసినా అది మహాపుణ్యం. అది గుర్తుపెట్టుకోవాలి. ఏదో కాశీ వెళ్తేనే పుణ్యం, కాశీ ఓకే పుణ్యమే, కానీ పెద్ద పెద్ద కోవిలికి వెళ్తేనే కాదు. అనాథ శివలింగాలు ఉంటాయి, నీరు పోయడు, ఓ దిక్కు ఉండదు. అలాంటి శివలింగం దగ్గర ఒక పండు పెట్టినా, ఇంత నీరు పోసినా, ఆకు పెట్టినా నీకు మహత్తరమైన పుణ్యం. ఇది నేను చెప్పట్లేదు, శివపురాణం నేను చెప్తున్నామని శివపురాణం స్టడీ చేసి పూజలైన గురువులందరూ చెప్పిన మాటలు విని చెప్తున్నటువంటి మాటలు, నా సొంత మాటలు కాదు. ఈవిడ అక్కడికి వెళ్ళి దారిలో కూర్చుంది. ఆ యాత్రికులతో వచ్చింది. వాళ్ళు ఎంత అసహించుకున్నా నా రూపాన్ని చూసి ఇంత అన్నం పెట్టకపోతారని పెట్టేంత పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు గుళ్ళోకి వెళ్ళిపోయారు స్నానాలు చేసి గోకర్ణం శివాలయానికి. ఈవిడ దారి పక్కన కూర్చుంటే ఎవడో బిలవదళాలు తీసుకెళ్తారు కదా శివారాధనకి. ఆ బిలవదళాలు ఫోన్లే శివ పూజన చేస్తుందని చేతిలో పెట్టాడు. ఎందుకంటే ఆ శివరాత్రి అందులో విశేషం. ఈవిడేంటంటే అంతవరకు తిండి లేదు, నోట్లు ఒకసారి వాసన చూసింది, తినదగినవి కాదు అని చెప్పి ఇదేవిడో ఇచ్చాడు అనేసి మనసులో కష్టపడుతూ ఆ బెలవదళాలు ఇసిరేసింది. అవి గాలికి వెళ్ళి సరాసరి, ఎందుకంటే ముందు జన్మలో ఎంత చెడిపోయినా 1 నుంచి 8 ఏళ్ల పాటు శివారాధన చేసింది ఆ అమ్మాయి. కనుక అప్రయత్నంగా బెలవదళాలు వెళ్ళి శివలింగం మీద పడ్డాయి. ఆవిడ మరణించింది. వెంటనే ఆవిడికి మోక్షం లభించింది. కనుక ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట, నువ్వు ఇసుమంతైనా సత్కార్యం ఈశ్వరారాధన చేస్తే అది నీకు మహత్తరమైన ఫలితాన్ని ఇస్తుంది, నిన్ను కాపాడుతుంది. అటువంటిది ఆ సౌమునికే మోక్షం లభించగా లేనిది నిత్యం శివారాధన చేస్తూ ధర్మబద్ధమైన జీవితం గడిపే మనకి ఎందుకు ఈశ్వరుడు చోటు. కనుక ఇక్కడ తెలుసుకునే ఇంకో విషయం, ఎప్పుడు కూడా దుష్ట సాంగత్యాల జోలికి చెడు స్నేహాలు చేయొద్దు. నిన్ను ఈశ్వరుడి వైపు తిప్పుతుంటాడు ఒక మనిషి నిత్యం. అతన్ని ఎంత అవమానించినా, నువ్వేం చేసినా ఆ మనిషిని అస్సలు నువ్వు వదులుకోవద్దు అని చెప్తూ జై హింద్, బోలో భారత్ మాతాకి జై.